ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల దర్శనానికి వెళ్ళారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టబోతుంది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. దీన్ని మేము గాడిలో పెడతామని చెప్పడం జరిగింది. సో దీంతో ఇంకేముంది, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్రం బాగుపడుతుంది అని అందరూ భావించారు. బట్ పరిస్థితి ఏమైంది తర్వాత అనేటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే టీటీడీలో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అదేంటి అంటే కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నెలకి 2 లక్షల జీతంతో అలాగే ఇతర అలవెన్సులు కూడా ఇస్తాము అని దీనికి అర్హత MBA కంప్లీట్ అయి ఉండాలి, కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు ఈఓ దగ్గర కానీ, అడిషనల్ ఈఓ దగ్గర కానీ, జేఈఓ దగ్గర కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్లో మధ్యవర్తులు అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా. సో వీళ్ళని రిక్రూట్ చేస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు దీని మీదే సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. యాక్చువల్గా టీటీడీలో ఇలాంటి వాళ్ళ అవసరం అయితే ఏం లేదు, కొత్తగా రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కావలసినంత మంది ఉద్యోగులు ఉన్నారు. అయినా కూడా నెలకు 2 లక్షల జీతానికి పోస్టింగ్లు ఇచ్చారు అంటే సో ఇది కేవలం కూటమికి చెందినటువంటి నేతల నేతలకో లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులకో ఈ ఉద్యోగాలు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్ముని, టీటీడీ సొమ్ముని దోచిపెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీన్ని ఒకసారి పరిశీలించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.